మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి RRR సినిమా చేశారు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో సంచలనాలు సృష్టించింది. సినిమాలో రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వారి విశ్వరూపం చూపించారు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్గా RRR సూపర్ సెన్సేషనల్ గా ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో వరల్డ్ సినీ లవర్స్ ని ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు కాదు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు CCL ఏర్పడక ముందు జరిగిన టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్లో చాలా క్లోజ్గా కనిపించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్డేకి చరణ్, చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ ఇలా నైట్ పార్టీలు చేసుకునేవారు. ఈ విషయాలన్నీ ఫ్యాన్స్ కి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. అయితే ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం అంత సఖ్యత లేదు. RRR సినిమా టైంలో అది పీక్స్ కి చేరింది. సినిమాలో పాత్రల స్క్రీన్ టైంతో పాటు హీరో సైడ్ రోల్ అంటూ ఫ్యాన్స్ చేసిన సోషల్ మీడియా వార్ తెలిసిందే. సినిమాకు ఈ వార్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఇక RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ అసలు కలిసి కనిపించింది లేదు. ఆ సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఏదో బర్త్డేలకు విష్ చేసుకోవడం లాంటివి తప్ప పెద్దగా పార్టీలు కూడా చేసుకున్నట్టు లేదు. అప్పుడెప్పుడో ఇద్దరు అనుకోకుండా బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారంతే. మరి ఫ్యాన్స్ మధ్య దూరం వాళ్ల మధ్య కూడా పెంచేలా చేసిందా అన్న డౌట్ కూడా రేజ్ అవుతుంది. సినిమాలతో సాటి స్టార్స్ తో పోటీ పడతారు కానీ బయట మాత్రం వాళ్లంతా చాలా క్లోజ్గా ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఫైట్ ఉన్నా వాళ్లు మాత్రం అవేవి పట్టించుకోరు. ఈ క్రమంలోనే నేడు రామ్ చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ స్పెషల్ విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్డే మై డియర్ బ్రదర్ అంటూ రామ్ చరణ్ కి తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ బర్త్డే కాబట్టి ఎన్టీఆర్ పార్టీలో పాల్గొంటాడా? అలా కలిసి పార్టీలో కనిపిస్తే మాత్రం వాళ్ల మధ్య దూరం అన్నది గాలి వార్తలే తప్ప వాళ్లు మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించే ఛాన్స్ ఉంటుంది.